టీమిండియాలో ఇప్పుడు స్ప్లిట్ కోచింగ్ అనేది హాట్ టాపిక్గా మారింది. వైట్ బాల్, రెడ్ బాల్ ఫార్మాట్లకు వేరే కోచ్లు అవసరం అనే విషయంపై చర్చ కొనసాగుతోంది. స్ప్లిట్ కోచింగ్ విషయంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. అలాగే కాస్త సహనం కూడా ఉండాలని బీసీసీఐను హెచ్చరిస్తున్నారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా టీమ్స్తో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా హోమ్ గ్రౌండ్లోనే ఓటమి చవిచూసింది. అలా గంభీర్పై విమర్శలు పెరిగాయి. మరీ ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్లో విఫలం అవ్వడంతో ఇండియన్ క్రికెట్ టీంకు స్ప్లిట్ కోచింగ్ అవసరం అంటూ కొంతమంది క్రికెట్ నిపుణులు చెప్పుకొచ్చారు. కానీ హర్భజన్ సింగ్ మాత్రం ఈ విషయంలో గంభీర్ను సపోర్ట్ చేస్తున్నారు. టీమిండియా కోచ్గా ఉండడం అంత ఈజీ కాదు. ఏడాది పొడవునా టీంతో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సెలెక్షన్పై దృష్టి పెట్టాలి. ప్రతి మ్యాచ్ ఫలితానికి బాధ్యత వహించాలి. కోచ్ ఎప్పుడు గేమ్తో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉండాలని హర్భజన్ సింగ్ అన్నారు. అలాగే స్ప్లిట్ కోచింగ్ విధానం ప్రస్తుతం అవసరం లేదని హర్భజన్ సింగ్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కోచింగ్ను విడగొట్టాల్సిన అవసరం లేదు, ఓపిక పట్టాలి. భవిష్యత్తులో అవసరం అనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు.